హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. నేను కిందటి వీడియోలో మనం క్వశ్చన్ సగంలో ఉన్నప్పుడు వీడియో ఆఫ్ అయిపోయిందండి. ఇక్కడ మనకి సాలిడ్ షాఫ్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి మీన్ టార్క్ కనుక్కున్న తర్వాత మనం ఇలా కనుక్కుందామండి. టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇంటూ 31830988.62 ని ఇంటూ చేస్తే మనం మ్యాక్సిమం టార్క్ వచ్చిందండి. ఆ మ్యాక్సిమం టార్క్ మనకి ఎంత వచ్చింది? 3978,735.77 న్యూటన్ మీటర్ వచ్చిందండి. ఆ యొక్క వాల్యూని మనం టీ మ్యాక్సే ఇక్కడ చేయాలి. డయామీటర్లో టీ మ్యాక్స్ వాల్యూ పెడదాం. 39783735 ఇంటూ 16 పై ఇంటూ టౌ అండి. పై ఇంటూ టౌ కదండి. టౌ ఈజ్ 60. అప్పుడు డి మనకి వచ్చేసరికి క్యాల్సిలో కొడితే 150.35 వచ్చింది. సాలిడ్ షాఫ్ట్ డయామీటర్ కనుక్కున్నాం. ఈ సాలిడ్ షాఫ్ట్ అనేది రీప్లేస్ చేయమన్నారు. దీనిలాగా హాలో షాఫ్ట్ లాగా రీప్లేస్ చేయమన్నారు. కాబట్టి హాలో షాఫ్ట్ రావాలంటే ఫార్ములా క్యాపిటల్ డి కనుక్కోవాలి, స్మాల్ డి కూడా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ d cube by 16 tau 1 minus k power of 4. Okay, then d is equal to k is equal to 0.5 అని ఇచ్చారు. మనకి క్వశ్చన్లో 0.5 అని ఇచ్చారు. అసలు k అంటే ఏంటండి? స్మాల్ d బై క్యాపిటల్ D is equal to k అండ్ k is equal to 0.5 అని ఇచ్చారు. దెన్ మనం క్యాపిటల్ D కనుక్కోవాలంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ టీ ఇంటూ 16 బై పై ఇంటూ టౌ ఇంటూ 1 మైనస్ కే పవర్ ఆఫ్ 4. దెన్ మనకి టీ మ్యాక్స్ అండి, ఇది మ్యాక్స్. అండ్ టీ మ్యాక్స్ మనకి ఎంత వచ్చింది? 39,788,735.77 ఇంటూ 16 బై పై ఇంటూ టౌ 60 ఇంటూ 1 మైనస్ కే అంటే ఎంత అండి? 0.5 హోల్ స్క్వేర్. మీరు 0.5 హోల్ స్క్వేర్ చేసి దీనికి ఆన్సర్ వచ్చింది. దాన్ని మైనస్ చేసి ఇంటూ చేసి ఇదిగో ఇంటూ చేయాలి. దెన్ వీ షుడ్ హ్యావ్ టు డివైడెడ్. దెన్ క్యాపిటల్ డి వాల్యూ ఎంత వస్తుందంటే 153. ఎంతండి? 153.32 ఓకేనండి, దీని డయామీటర్. ఇప్పుడు చూడండి, మన స్మాల్ డి ఎలా కనుక్కోవచ్చు? ఇక్కడ చూడండి, స్మాల్ డి బై క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ 0.5 కదా. స్మాల్ డి అంటే ఎలా కనుక్కోవచ్చు? డి ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ డి. దెన్ డి ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ డి. డి ఎంత? 153.32. దెన్ డి వచ్చేసరికి 76. ఎంత? 76.66 ఓకేనండి, అది వాల్యూమ్ అంది. ఇప్పుడు మన ఏమడిగారంటే ఫస్ట్ సాలిడ్ షాఫ్ట్ చేసాం, దానికి టార్క్ డయామీటర్ కనుక్కున్నాం కదా. ఇది కూడా డయామీటర్ కనుక్కుందాం. అయితే సాలిడ్ షాఫ్ట్కి మెటీరియల్ ఉండేది కదా, ఆ మెటీరియల్ అనేది మనకి ఫుల్గా ఉంటుంది. కానీ హాలో షాఫ్ట్కి సమ్ మెటీరియల్ అనేది మనకి గెయిన్ అవుతున్నట్టే కదా, అంటే వేరే పర్పస్కి వాడుకోవచ్చు ఆ మెటీరియల్ని, అవునా?
మళ్ళీ మెల్ట్ చేసుకుని మనం సాలిడ్స్ అనే ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్ అని అడిగారు. ఏమడిగారు? పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్. పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్ అంటే ఏరియా పర్సంటేజ్. ఏ యాక్చువల్ మైనస్ ఏ నాట్ ఫైనల్ ఏ యాక్చువల్ అంటే సాలిడ్ షాఫ్ట్ డి హ్యాలో షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్, హ్యాలో షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్. ఓకే, దెన్ ఇప్పుడు సాలిడ్ షాఫ్ట్ది ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఎలా కనుక్కుంటాం? π/4 d² కదా. మనకి π/4 d² అంటే ఏం చెప్పారు అక్కడ? 150 వచ్చింది. మనం సాలిడ్ షాఫ్ట్కి టార్క్ ఫామ్లో వేసుకుని డి మనం ఫైన్ అవుట్ చేసాం కదా. ఎంత వచ్చింది మనకి? 150 వచ్చింది. 150.32 స్క్వేర్. దెన్ ఏరియా అంటే సాలిడ్ ఏరియా ఎంత మనకు వచ్చి 17679.70 mm. ఓకే, క్యాల్సిలో కొడితే మనకి ఇంత వాల్యూ వచ్చింది. తర్వాత హ్యాలో షాఫ్ట్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు π/4 d² మైనస్ స్మాల్ d². ఇదే కదండి. దెన్ π/4 d² ఎంత? 153.32 హోల్ స్క్వేర్ మైనస్ స్మాల్ డి 76.66 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఈ రెండు హోల్ స్క్వేర్ చేసి ఆ రెండింటిని మైనస్ చేసి దీంట్లో ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే ఓకే, కనపడట్లేదు కదా. ఓకే, చూడండి ఇప్పుడు కనపడుతుందా? ఓకే, దెన్ దీని ఏరియా ఎంత వచ్చింది మనకి? ఏరియా వచ్చేసరికి 13846.78. దెన్ మనకి పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు షాఫ్ట్ సాలిడ్ డయామీటర్ ఇదే కదా 17679.70 మైనస్ 13846.78 by 1769.70 into 100. దెన్ మనకి ఎంత పర్సంటేజ్? 0.216 into 100 is equal to 21.6%. ఓకేనండి, ఇంత పర్సంటేజ్ మనకి సేవ్ అవుతుంది అనమాట మెటీరియల్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మోడల్ నెంబర్ 1 13 క్వశ్చన్స్తో అయిపోయినాయండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాము. మోడల్ నెంబర్ 2 చూద్దామండి. డిజైన్ ఆఫ్ షాఫ్ట్. Design of shaft suspended to bending. ఎంతో నోట్ చేస్తారండి దీన్ని. ఓకే, డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సస్పెండెడ్ టు బెండింగ్. అసలు బెండింగ్ ఫార్ములాస్ ఫర్ హ్యాలో షాఫ్ట్ అండ్ సాలిడ్ షాఫ్ట్కి చూద్దామండి. బెండింగ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో. బెండింగ్ ఫార్ములా ఫర్ సాలిడ్ షాఫ్ట్. For solid shaft, m is equal to pi
d cube by 32 into shear bending stress. Okay, here then for hollow shaft m is equal to pi capital D cube by 32 bending stress 1 minus k power of 4. ఇక్కడ ఏం మారిందండి? అక్కడ మోడల్ నెంబర్ 1లో 16 ఇక్కడ ఉంది, ఇక్కడ 32 ఉంది, అంతే తేడా. దానిలో ఏం తేడా లేదు కదా. వేర్ m is equal to bending momentum and capital D is equal to outer diameter, small d is equal to inner diameter. Then shear bending stress is sigma base b is equal to bending stress. ఓకే, వేర్ k is equal to అక్కర్లాగే అండి, ఏం లేదు, స్మాల్ d బై క్యాపిటల్ D. దట్స్ ఆల్. మనకి తెలియాల్సింది 2 క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో, ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు దీనిలో. ఆ 2 క్వశ్చన్లు ఏంటియో చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ సెకండ్ మోడల్. నెంబర్ 1, a pair of wheels of a rail wagon carries a load of 80 kN on each axle box, acting at a distance 100 mm outside the wheel base. The gauge of a rail is 1.5 meter. Find the diameter of a axle between the wheels if the stress is not be exist 85 Newton mm square. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక రైల్వే ర్యాగిన్ ఉందంటండి. ఆ ర్యాగిన్ని 2 వీల్స్ మధ్యలో ఒక యాక్సిల్ షాఫ్ట్ ఉంది. ఆ షాఫ్ట్ డయామీటర్ అనేది కనుక్కోమన్నారు. ఓకే, ఏం చెప్తున్నారు? రైల్వే ల్యాగ్ ఉంది, 2 వీల్స్ మధ్యన, ఈ వీల్స్ అనుకోండి, 2 వీల్స్ మధ్యన ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చారండి మనకి. బిట్వీన్ ద వీల్స్ డిస్టెన్స్ ఇచ్చారు, ఎంత? 1.5 మీటర్. 1.5 మీటర్ మన ఎంఎంలో మార్చుకుంటే 1500 mm. ఎంతండి? 1500 mm. మళ్ళీ ఇంకో మాటకో చెప్తున్నారు అక్కడ, యాక్సిల్ బాక్స్, ఓకే, యాక్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ 100 mm అవుట్ సైడ్ ద వీల్ బేస్. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎంత ఉందంటున్నారు? 100 mm. ఇక్కడ యాడ్ అవుతుందంట 80 kN అనే వెయిట్ వీల్కి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 100 mm డిస్టెన్స్లో ఉందండి. ఓకే, దెన్ వీ షుడ్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్సిల్ షాఫ్ట్ డయామీటర్. ఓకే, యాక్సిల్ షాఫ్ట్ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు బెండింగ్ మూమెంట్ చూడాలి. బెండింగ్ మూమెంట్ ఇది ఏ అనుకుంటున్నా, బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఎంత ఫోర్సు? 80 kN. మనం న్యూటన్స్లో మార్చుకోవాలి. 80 × 10⁻³ ఇంటూ డిస్టెన్స్ ఎంత? 100. అప్పుడు ఎంత వచ్చింది మూమెంటం? m ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది?
8,000,000 80 lakhs వచ్చిందండి. ఓకే, దెన్ మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చారు కదండి మనకి, బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 85 Newton/mm². ఇప్పుడు మనం ఈజీగా m మనకు తెలుసు, బెండింగ్ స్ట్రెస్ తెలుసు, ఈ రెండు తెలుసు కాబట్టి ఫార్ములా తెలుసు కదా మనకి, m = πd³/32 బెండింగ్ స్ట్రెస్. దెన్ నాకు d కావాలి కాబట్టి √³ ఆఫ్ m × 32/π × బెండింగ్ స్ట్రెస్. దెన్ d √ m ఎంత? 80 lakh × 32/π × బెండింగ్ స్ట్రెస్ ఎంత? 85. దెన్ d ఎంత వస్తుంది? మనం క్యాల్సీలో కొడితే 98.60 mm. ఎంతండి? 98.60 mm. d వాల్యూ అంత వస్తుంది. ఓకేనండి. దెన్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం, ఈ యొక్క మెథడ్ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఏ షాఫ్ట్ సస్పెండెడ్ at its end in a ball bearings carrying a center load of 800 Newton is to transmit 6 kilowatts running at 100 rpm. The distance between the center of a bearings is 2.5 mm and the allowable tensile stress is 40 Newton/mm². టెన్సైల్ స్ట్రెస్ అంటే ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ అండి, 40 Newtons/mm². డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ఏ షాఫ్ట్. ఏమన్నారు? సైజ్ ఆఫ్ ఏ షాఫ్ట్. మీకు క్వశ్చన్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్లు మీకు ఏమైనా కనపడితే అది మోడల్ 2. ఓకేనండి, సస్పెండెడ్ టు ఏ బెండింగ్ మూమెంటం. ఓకే, వాల్యూమ్ 2 అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, దెన్ ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ ఒక షాఫ్ట్ ఉందంటండి, దానికి బాల్ బేరింగ్స్ ఉన్నాయంట. అవి ఎంత దూరంలో ఉన్నాయంటే చెప్పారు మనకి. ఎంత దూరంలో ఉన్నాయి? 2.5 మీటర్ 2500 mmలో ఉన్నాయి. దెన్ సెంటర్ లోడ్ పడుతుందంటండి. సెంటర్ లోడ్ ఎంత పడుతుంది? సెంటర్ లోడ్ 6 కిలోవాట్. సారీ, సెంటర్ లోడ్ అది కాదు, 800. ఓకే, 800 Newton పడుతుందంట సెంటర్ లోడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటిది? మూమెంట్ కనుక్కోవచ్చు కదా. m = ml/4m. దీని ఫార్ములా ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా ఉంది. ఎలా ఉంది చూడండి, మధ్యలో పడినప్పుడు మనకి ఫార్ములా ఉంది, m = WL/4. W అంటే ఫోర్స్, అంటే వెయిట్. L అంటే దీని లెంత్, దాని రెండింటికి మధ్యలో ఉన్న లెంత్. దెన్ W ఎంతండి? 800 × 2500/4. దెన్ m = అప్పుడు m వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. m వాల్యూ 5,00,000 5 lakhs వచ్చిందండి. న్యూటన్ ఎంఎంలో ఉండాలి కదా, న్యూటన్ ఎంఎం. దెన్ ఇది ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చారండి? అక్కడ మనం ఫాలోయింగ్లో తీసుకుంటే లోడ్ 800 Newton ఈజ్ ట్రాన్స్మిట్ 60 kilowatts. మనకి పవర్ ఇచ్చారండి, పవర్ 60 kilowatts ఇచ్చారు. దాని తర్వాత మనకి స్పీడ్ ఇచ్చారు. స్పీడ్
అనేది 100 RPM అన్నారు. దాని తర్వాత బెండింగ్ స్ట్రెస్ కూడా ఇచ్చేసారు కదండి. టెన్సైల్ స్ట్రెస్ అంటే బెండింగ్ స్ట్రెస్ 40 Nm². ఓకే, దెన్ we should have to find out T. T is equal to 60 into P by 2 pi N అంతేగా. P T is equal to 60 into P ఎంత 6 into 10⁻³ by 2 pi 100. అప్పుడు T is equal to T ఎంత అండి 57 2.957 న్యూటన్ మీటర్. మనం టీ ఎప్పుడు టార్క్ ఎప్పుడు దేనిలో ఉండాలి? టార్క్ ఎప్పుడు మనకి 2.957 into 10⁻³ న్యూటన్ ఎంఎంలో ఉండాలి, అవునా? దెన్ తర్వాత వచ్చేసరికి మనం ఏం కనుక్కోమన్నారు? డయామీటర్ కనుక్కోమన్నారు. ఫార్ములా తెలుసు కదా, m is equal to πd³ / 32 ఇంటూ టౌ. ఓకేనా, ఇంటూ టౌ. సారీ, టౌ కాదండి, బెండింగ్ స్ట్రెస్ కాబట్టి సిగ్మా కింద బి రాయాలి, అయిపోతుంది. దాని తర్వాత ఈ ఫార్ములాతో మనం ఏం తెచ్చుకోవాలి? డి తెచ్చుకోవాలి, దాని డయామీటర్ తెచ్చుకోవాలి. దాని డయామీటర్ ఎలా తెచ్చుకుంటాం చూడండి. D is equal to cube root of 32 into m by pi into sigma. అదే కదండి. ఇప్పుడు మనం D కావాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ 32 ఇంటూ m కావాలి కదా. m ఎంత వచ్చింది మనకి? 5 lakh వచ్చింది. 5 lakh వచ్చింది బై పై ఇంటూ సిగ్మా కింద బి రాస్తే బెండింగ్ స్ట్రెస్ అంటారు. దాన్ని ఎంత వచ్చింది? 40. దెన్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్ సొల్యూషన్ వచ్చేసరికి 50.30 mm. ఓకే, అయిపోయిందండి క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చూసి మనం ఈ మోడల్ అనేది క్లోజ్ చేద్దాం. సారీ అండి, టెక్స్ట్ బుక్ మొత్తంలో ఆ 2 క్వశ్చన్లే ఆ మోడల్ ఉందండి. మోడల్ 2, ఓకే, డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సస్పెండెడ్ టు ఏ బెండింగ్లో ఆ 2 క్వశ్చన్లే మోడల్ 2 ఉందండి, ఇంకే క్వశ్చన్ లేవు. ఇప్పుడు నేను మోడల్ 3 అనేది స్టార్ట్ చేస్తాను. మోడల్ నెంబర్ 3 అండి. ఇక్కడ మనం ఇద్దరు నేమ్లు చూస్తాం, ఇద్దరు సైంటిస్టుల నేమ్లు చూస్తాం మనం. ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సస్పెండెడ్ టు కంబైన్ టార్షన్ అండ్ బెండింగ్. అకార్డింగ్ టు గస్టీస్ థియరీ. ఇప్పుడు మనం అకార్డింగ్ టు గస్టీస్ థియరీ మనం ఫార్ములాస్ రాస్తామండి. According to Gusty theory,
TE is equal to pi d cube by 16 into tau, where TE is equal to root of m square plus t square, momentum square plus torque square. Then where m is equal to bending momentum Newton mm, and T is equal to torque Newton mm లోనే ఉండాలి. అది సాలిడ్ షాఫ్ట్కి. హాలో షాఫ్ట్ మనకు తెలిసిందే, టీఈ అని రాస్తే చాలు. టీఈ అని రాసి పై d cube by 16 tau 1 minus k power of 4 అని రాస్తే చాలు. ఇక టీఈ అంటే ఏంటండి? బెండింగ్ మూమెంట్ స్క్వేర్ ప్లస్ టార్క్ స్క్వేర్. ఓకే, దెన్ అకార్డింగ్ టు ర్యాంకిస్ థియరీ. ఏంటండి? ర్యాంకిస్ థియరీ ఆర్ maximum normal shear stress theory. ఇక్కడ ఏంటంటే బెండింగ్ మూమెంట్తో రాస్తాం మనం. ME is equal to pi d cube by 32 tau, where ME is equal to half TE plus root of T square plus M square. ఓకేనా? సో M ప్లస్ అండి, M ప్లస్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్. అది ఫార్ములా ఫర్ సాలిడ్ షాఫ్ట్. మనకు తెలిసిందే, ఇక్కడ ఎంఏ పెడితే సరిపోద్ది, అది ఒక ఫార్ములా రాస్తే సరిపోతుంది. వేర్ ఎంఈ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ బెండింగ్ మూమెంటమ్. ఓకేనా? దెన్ మనం ఈ ఫార్ములాస్తో ఒక క్వశ్చన్ చూద్దామండి. ఒక క్వశ్చనే. ఆ క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ సస్పెండెడ్ టు ఏ బెండింగ్ మూమెంటమ్ ఆఫ్ 3460 kilonewton mm and a torsion of 1150 kilonewton mm. Determine the diameter of a shaft given the factor of safety as 6 and assuming ultimate bending stress was 690 Newton per mm square and ultimate shear stress is 560 Newton per mm square. ఫస్ట్ మనం సొల్యూషన్లో గివెన్ దట్ చూద్దాం. గివెన్ దట్ మనకేమి ఇచ్చారండి? ఎమ్ ఇచ్చేసారు. 3460 kilonewton mm. దెన్ 3460 into k రాసుకోవచ్చు, 10⁻³ Newton mm. Then T is equal to 1150 kilonewton mm. Then
1150 into 10 to the power of 3 Newton mm. Then ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చారు, 6 ఇచ్చారు. అండ్ అల్టిమేట్ బెండింగ్ స్ట్రెస్ ఇచ్చారండి మనకి. అల్టిమేట్ బెండింగ్ స్ట్రెస్ ఎంత? 690 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 690 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. నాకు బెండింగ్ స్ట్రెస్ కావాలి కదా. బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 690/6. దెన్ ఎంత వస్తుంది వాల్యూ? 115 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 115 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దెన్ షియర్, అల్టిమేట్ షియర్ ఎంత? 516 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దెన్ ఐ వాంట్ షియర్ స్ట్రెస్. 516/6 ఎంత వస్తుందండి? ఇప్పుడు డివైడ్ చేస్తే 86 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, స్ట్రెస్ కనుక్కున్నాం, షియర్ స్ట్రెస్ కనుక్కున్నాం, బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ కనుక్కున్నాం. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్తే అల్టిమేట్ ఇస్తారండి, దాన్ని డివైడ్ బై చేసుకోవాలి అకార్డింగ్ టు గస్టీస్ థియరీ. ఇప్పుడు ఓకే, అకార్డింగ్ టు గస్టీస్ థియరీ డయామీటర్ కనుక్కోవాలి. అండ్ ర్యాంకిన్స్ థియరీ కూడా డయామీటర్ కనుక్కోవాలి. ఏదైతే పెద్ద వాల్యూ వచ్చిందో అది మనం తీసుకోవాలి వాల్యూ. ఓకే, దెన్ అకార్డింగ్ టు Gusty's theory, according to Gusty's theory, T is equal to pi d cube by 16 tau. అక్కడ హాలో షాఫ్ట్ అనలేదు, సాలిడ్ షాఫ్ట్ అన్నది కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నా. హాలో షాఫ్ట్ అంటే పై క్యాపిటల్ డి క్యూబ్ బై 16 ఇంటూ టౌ ఇంటూ 1 - k పవర్ ఆఫ్ 4 తీసుకున్నాం కదా. ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ అన్నది కాబట్టి ఇదే తీసుకున్నా. where t is equal to root of m square plus t square. Then t is equal to root of m square anta 3460 into 10 to the power of 3 whole square plus t square 1150 into 10 to the power of 3 whole square. Then మనకి టీఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, టీఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. where t is equal to 3646,107.513 న్యూటన్ ఎంఎం. ఓకే, ఇప్పుడు మనం డయామీటర్ కనుక్కోవచ్చు. టీఈ వచ్చేసింది కాబట్టి మనం డయామీటర్ ఈజీగా కనుక్కోవచ్చు. షియర్ స్ట్రెస్ కూడా తెలుసు మనకి, కనుక్కోవచ్చు. కాబట్టి వేర్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 60 ఇంటూ టీఈ బై పై ఇంటూ టౌ. డి ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ టీఈ ఎంత? 3646,107.513 ఇంటూ 16 బై పై ఇంటూ టవ్ ఎంత వచ్చిందండి? 86. దెన్ డి ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేద్దాం క్యాల్సీలో. నాకు ఎంత వచ్చిందంటే 59.9 mm according to Gusty theory. According to Rankins theory చూద్దాం. ME is equal to అంతే కదా. ME is equal to pi d cube by 32 bending stress. Then ME is equal to half
m plus root of m square plus t square. Then me is equal to half m enta 34 60 into 10 to the power of 3 plus 34 60 into 10 to the power of 3 whole square plus t 1150 into 10 to the power of 3 whole square, where మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? ME ఈజ్ ఈక్వల్ టు 355 757 న్యూటన్ mm. అప్పుడు D వచ్చేస్తుంది కదా, D ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ME ఇంటూ 32 by pi into bending stress, where ME is equal to cube root of ME is equal to 3553053.757 into 32 by pi into bending stress. బెండింగ్ స్ట్రెస్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 115, where D is equal to ఎంతండి? where D is equal to 68.01 mm. ఇక్కడ మనం హైయర్ వాల్యూ తీసుకోవాలి. మనకి D ఆన్సర్ D is equal to 68.01 mm. లాస్ట్ ఆన్సర్ 68.01 mm. ఓవర్ ద థర్డ్ మోడల్ ఈస్ ఓవర్. మనం ఫిఫ్త్ మోడల్లోకి వెళ్దామండి. ఫోర్త్ మోడల్లోకి వెళ్దామండి. మోడల్ నెంబర్ 4 ఈస్ torsion equation. What the torsion equation? T by J is equal to G theta by L is equal to R by tau. Tau by R. Okay. Then this is a torsion equation అండి. ఈ torsion equation మీద మనం ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నారంటే, సెలెక్ట్ ఏ సూటబుల్ డయామీటర్. Select a suitable diameter of a solid shaft to transmit 110 kilowatts power at 240 rpm. If the allowable shear stress not exist 75 Newton per mm square, the twist is not exist 1 degree in a length of 3 meters. Take G value is 0.8 into 10 to the power of 5 Newton per mm square. Then given that solution, P is equal to 110 kilowatts. వాట్స్లో మార్చుకోవాలి, కిలోవాట్స్లో ఉంది, వాట్స్లో మార్చుకోవాలి. 110 into 10 to the power of 3 watts. దెన్ ఇంకోటి ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చారు? స్పీడ్ ఎంత ఇచ్చారు? 240 rpm. దెన్ షియర్ స్ట్రెస్ ఇచ్చారండి 75 Newton per mm square. అండ్ డిగ్రీ థీటా ఇచ్చారండి 1 degree. మనం రేడియంట్లో మార్చుకోవాలి. ఇంటూ 180 by పై. రేడియంట్లో వచ్చేసరికి 0.017 రేడియంట్. అండ్ ఎల్ కూడా ఇచ్చారండి 3 meters. 3 meters అంటే ఎంఎంలో మార్చుకోవాలి కదా.
3000 mm. అండ్ జీ కూడా ఇచ్చారండి. జీ ఎంత ఇచ్చారు? 0.8 ఇంటూ 10⁵ న్యూటన్ mm². జీ అంటే ఏంటంటే మోడల్స్ ఆఫ్ రిజిడిటీ, అవునా? అండ్ ద ఫార్ములా మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ డయామీటర్ ఆఫ్ ఏ షాఫ్ట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ ఆ ఈక్వేషన్ టార్షన్ ఈక్వేషన్ ఉంది కదండి, ఆ టార్షన్ ఈక్వేషన్ యూస్ చేసి మనం డి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టార్షన్ ఈక్వేషన్ ఏంటి? T/J = T⁻/L అండ్ τ/R కదా. ఇది టార్షన్ ఈక్వేషన్. మనం ఫస్ట్ 2 తీసుకున్నాం. ఈ 2 తీసుకుంటే మనకి డి వాల్యూ వచ్చింది. చూద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ టీ వాల్యూ ఇవ్వలే, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. పిఈ అని ఇచ్చారు కాబట్టి టీ వచ్చేస్తుంది మనకి, అవునా? అప్పుడు P = 2πN/T/60. దెన్ T = P × 60/2πN. దెన్ T = P ఎంత? 1110 × 10⁻³ × 60/2π. N ఎంత వాల్యూ? 240. దెన్ టీ ఎంత వచ్చిందో చూద్దాం క్యాల్సీలో. టీ వచ్చేసరికి 4376.76 న్యూటన్ మీటర్. దెన్ న్యూటన్ ఎంఎంలో మార్చారు కదా, 4376.76 న్యూటన్ ఎంఎంలో మార్చుకున్నాం. ఓకే, న్యూటన్ ఎంఎంలో మార్చుకోవాలంటే 10⁻³ అని వేస్తే న్యూటన్ ఎంఎంలో వచ్చేస్తుంది. దెన్ మనకు టీ వచ్చేసింది. జే మనకు తెలుసు. జే ఏంటి? జే = ఇది సాలిడ్ షాఫ్ట్ కాబట్టి πd⁴/32 అంతే కదా. దెన్ T/J = gθ/L. ఎల్ ఉంది, టీటా ఉంది, జీ ఉంది, టీ ఉంది, జే ఉంది. ఇప్పుడు టీ ఎంత? 4376.76 × 10⁻³ ఇదంతా జే కదా. T⁴/32 హియర్. దెన్ హియర్ ఎలా రాసుకోవచ్చు మనం? జీ టీటా కదా. జీ ఎంత 80. 0.8 × 10⁵ టీటా ఎంత? 0.071/L 3000. ఓకే, దెన్ మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇక్కడ డివైడర్లో ఉంది, దీనికి ఇంటూలో పోతే ఎలా వస్తుంది? 4376.76 × 10⁻³ × 32/π × d⁴ = 0.8 × 10⁵ × 0.071/3000. దెన్ డి కావాలి మనకి. డి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డి ఇది డినామినేటర్లో ఉంది, ఇటు వెళ్తే నామినేటర్కి వెళ్ళింది. ఇది నామినేటర్, ఇది మొత్తం నామినేటర్ ఉంది, ఇక్కడికి వెళ్తే డినామినేటర్ అవుతుంది. ఇది డినామినేటర్లో ఉంది, ఇక్కడికి వెళ్తే నామినేటర్ అవుతుంది. 4376.76 × 10⁻³ × 32 × 3000/π × 0.8 × 10⁵ × 0.071 √4. దెన్ డి ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ 99.58. ఓకే, 99.58 mm.
అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఏ MS shaft transmit power is suspended to a torque of 2860 Newton meter if the angle of twist is 1 degree in a length of 1498 meter mm and the modulus of rigidity 0.79 into 10 to the power of 5 Newton mm square. Calculate the diameter of a shaft in mm. Given that, solution చూద్దాం. Given that టార్క్ ఇచ్చారు, T is equal to 2860 న్యూటన్ mm. ఎంత ఇచ్చారు? న్యూటన్ mm. మనకి 2860 ఇంటూ 10 to the power of 3 న్యూటన్ ఎంఎంలో కావాలి. న్యూటన్ ఎం అనే ఇచ్చారు, న్యూటన్ ఎంఎంలో కావాలి. డిగ్రీ అనేది 1 డిగ్రీ ఇచ్చారండి, మన రేడియంట్లో కావాలి కాబట్టి 180/π వేసుకుంటే 0.017 రేడియంట్. ఓకే, దెన్ లెంత్ ఇచ్చారు మనకి, L is equal to 1498 mm. Then